నిజంగా మీ మంచి కోరే వాళ్ళైతే నీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. మిమ్మల్ని అవమానించే వారిని మీ దగ్గరికి రానీయద్దు. మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరికి మీరు వెళ్ళకండి. అతిగా ఆలోచిస్తే మానసిక పనితీరు తగ్గుతుంది. తద్వారా మీరు ఒత్తిడికి గురవుతారు. అంతేకాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా నాశనం చేస్తుంది. సంపదకి అహంకారం తోడైతే అన్ని చెడ్డ గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితమే నాశనం. నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి కూడా మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలదని గుర్తుంచుకో. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. ఎవరు నీ గురించి ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చేయు. అందర్నీ మెప్పించవలసిన అవసరం నీకు ఏమాత్రం లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనలేము. కోపాన్ని ఎప్పుడూ కూడా ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు. ఎక్కువ అయితే విలువ ఉండదు. ఎవరెంత చనువిచ్చినా నీవు నీ హద్దుల్లో ఉండు. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అదే ఓడిపోతే సమాధానం వినడానికి ఎవరూ కూడా సిద్ధంగా ఉండరు. ఒకటి గుర్తుపెట్టుకో. నీకు నవ్వటం, నవ్వించటం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించు. ఎవరైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటారో వారే మీకు సుఖంగా మీ సంతోషాల్లో భాగస్వాములు కావటానికి అర్హులు. వ్యక్తిత్వం అంటే ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నారో అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండటం. ఆపదలో సహాయపడేవాడే బంధువు. భయంలో ధైర్యం చెప్పేవాడే మిత్రుడు. కటిక పేదరికంలో కూడా గౌరవించేదే భార్య. మీ డబ్బును ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో మీ సమయాన్ని కూడా అలాగే వాడుకోండి. విజయం వరిస్తుందని విర్రవీగకు. ఓటమి ఎదురయిందని నిరాశ చెందకు. విజయం అంతం కాదు. ఓటమి తుదిమెట్టు కాదు. కొన్ని దృశ్యాలు చూడకపోవటం కళ్ళకు మంచిది. కొన్ని విషయాలు వినకపోవటం చెవులకు మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవటం మనకు మంచిది. కోపం రావటం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రవర్తించాలో తెలుసుకోవటమే విజ్ఞత. నిన్ను వద్దు అనుకుంటే బాధపడకు. ఎందుకంటే కొంతమంది ఖరీదైనవి వదిలేసి చౌకబారు వాటి వెనక పరుగులు తీస్తారు. మీ దగ్గర డబ్బులు లేనప్పుడు పిసినారిలాగానే ఉండు. ఎందుకంటే అప్పు చేస్తే ఎవరూ సహాయం చెయ్యరు. ఈ ప్రపంచంలో బతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ కావాలి. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.
చూసినవన్నీ నిజాలు కానప్పుడు విన్న వాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకు రావటంలో అర్థం లేదు. దేవుడు నీకు వరాలను ఇవ్వడు, అలాగని శాపాలను కూడా ఇవ్వడు. కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని నువ్వు ఎలా మార్చుకుంటావో అనేది కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుని మీద ద్వేషం. కానీ పెంచటం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే దేవుడి బాధ్యత. సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. ఒకటి గుర్తుంచుకో, మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనలను తిరస్కరించండి. ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినది దాచుకోవటం కాదు, దాచిపెట్టిన తర్వాత మిగిలినది ఖర్చు పెట్టు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మనం అవకాశాలను సృష్టించుకోవాలి. ఒకటి గుర్తుంచుకో, తెలివైన వారు ఎప్పుడూ కూడా తమ ఆర్థిక విషయాలను ఎవరితో పంచుకోరు. చిల్లర ఖర్చులతో జాగ్రత్త వహించు. ఒక్క చిన్న రంధ్రం కూడా ఒక పెద్ద ఓడను ముంచేస్తుంది. ఆగ్రహం అనేది విషం తాగటం లాంటిది. అది మీ శత్రువులను కాదు, మొదట మిమ్మల్ని చంపుతుందని గుర్తుంచుకో. గొప్ప పనులు సాధించాలంటే ఎంతో తపన కావాలి. అదే ఓ మార్పు తీసుకురావాలి అంటే తపన ఒక్కటే సరిపోదు, దానికి సహనం కూడా తోడవ్వాలి. ఎంతటి కష్టాన్నైనా తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు. ఒక మనిషి గురించి వేరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే 2 విషయాలు: చేతిలో చేసిన సహాయం, మాటతో మనసుకు చేసిన గాయం. మనసు అనేకమైన ఆలోచనలుగా విస్తరించినప్పుడు ప్రతి ఆలోచన బలహీనమవుతుంది. కానీ ఆలోచనలను నశింపచేయగా మనసు ఏకాగ్రతపై దృఢపడుతుంది. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అంటే అతని జీవితంలో అన్నీ సక్రమంగా ఉన్నాయని కాదు, జీవితం పట్ల అతని వైఖరి సక్రమంగా ఉంది అని అర్థం.